ఫైనల్‌గా వెదర్ అయితే కూల్ అయిపోయిందనమాట. ఇంక నైట్ అయితే ఫుల్‌గా వర్షం అయితే పడింది. మా సైడ్ అయితే ఇంకా నైట్ 8, 7కి అట్లా స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. చాలా సేపు పడింది కాబట్టి మంచి చల్లగా అయిపోయిందనమాట. ఇక మార్నింగ్ లేసేసరికి కొంచెం 6, 5:30కి అట్లా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా సరేలే ఇంకా స్కూల్ లేదు కదా అని చెప్పి నేను కూడా లేట్‌గానే లేచిన. పిల్లలకైతే ఏబీవీపీ బంద్ అని చెప్పి స్కూల్‌కి అయితే హాలిడే ఇచ్చేసిర్రు. ఇక నేను లేచి కొంచెం ఒక్కసారి లేచిన తర్వాత మళ్ళీ నిద్ర అయితే పట్టదు కదా. సో ఇంకా కొంచెం లేచిన తర్వాత మళ్ళీ వాకిలైతే ఊడ్చేసినాం. వెళ్ళి బయటికి వెళ్ళి చూసేసరికి కొంచెం మాకు వర్షం పడితే పైన గోడలు అయితే లేవన్నమాట బిల్డింగ్కి. ఇంకా పైన చెత్త అంతా కిందికి వస్తుంది. ఇంకా అదైతే కడుగుదామని చెప్పి లేచి కడిగేసి బయటంతా వాకిలంతా ఊడ్చేసిన. ఇంకా చల్లగా ఉంది కదా, బాగా అనిపించింది. బాగాసేపు బయటనే నించొని ఇంకా ఫ్లవర్స్ తెంపుకుంటూ వాటి చెట్లను కట్టుకుంటూ ఇంకా కొంచెం కిందికైతే దొండ చెట్టు అవన్నీ తీగలన్నీ కిందికి పడిపోయినాయి అనమాట వర్షానికి. అయితే అవైతే కట్టెలు అడ్డం పెట్టేసి ఇంకా ముగ్గు అయితే పెట్టాలి. ఈరోజు ఇంకా వర్షం పడుతుంది కదా, ముగ్గు పెట్టాలా వద్దా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. వర్షం పడితే ముగ్గు అయితే పోతుంది కదా అని చెప్పి చిన్నగా అప్పుడప్పుడు అయితే కొంచెం పడుతుంది. ఇంకా ఫ్లవర్స్ అన్నీ తెంపి లోపల పెట్టేసిన. కొన్ని ఇట్లా ఒక గుప్పడి అయిపోయినాయి అనమాట. సో ఇంకా చాలే అని చెప్పేసి కొన్ని ఉంటే ఇంకా వదిలేసి వచ్చేసిన. ఇంకా మా గల్లీలో కొంతమంది తెంపుకుంటారు మల్లెపూలు. సో ఫైనల్గా అయితే ఇక్కడ ముగ్గు పెడుతున్నాం. ఇంకా చాక్పీస్తో పెడదాము, మళ్ళీ ముగ్గు అయితే పోతుందేమో అని చెప్పి చాక్పీస్తో అయితే పెడుతున్నాను అనమాట. ఈ ఫ్లోర్ మీద చాక్పీస్తో పెడితే ఆగుతుంది మంచిగానే, కాకపోతే మట్టి దాని మీద పెట్టరాదు కాబట్టి పెట్టారనమాట. సో ఫైనల్గా సింపుల్గా ముగ్గు అయితే వేసేసిన. వర్షం వచ్చినా కొద్దిసేపు ఆగుతుంది, బాగా వస్తే పోతుందిలే అని చెప్పి ఇంకా చిన్నగా అట్లా పెట్టేసిన అనమాట. ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి పాలు అయితే పెట్టాలి. పిల్లల్ని లేపి వాళ్ళకి పాలు ఇచ్చేసి నేను కూడా టీవీ అయితే